బీసీలకు దమ్ముంటే చేవేళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్. చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి, ఓట్లకు బూట్లకు ఆశపడపోతే చేసి చూపించండి. బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు. దురహంకార వ్యాఖ్యలపై బీసీ నేతల ఆగ్రహం. పార్లమెంటు ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక కొత్తగా ఎక్స్పెక్ట్ చేసేది ఏముండదు. ఈ కాంగ్రెస్ నేతల నుంచి మొత్తం నోరు తెరిస్తే పచ్చి బూతు పురాణాలకు తెరలేపుతారు. మొత్తం మీద ఇదే కార్యక్రమం కనబడుతుంది. ఏడ చూసినా గివే ముచ్చట్లతోని ముంగడికి పోతాడు. ఈ కాంగ్రెస్ నాయకుల మాటలకు అద్దుండదు అదుపుండదు. ఇగో చేవేళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెట్టి మరి ఇట్లా చేస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా. ఈయన మాటలు మనం చూడొచ్చు. మనం జర్ర ఓపిక పడితే ఈయన మాటలు మనం చూడొచ్చు. మొత్తం మీద చేతనైతే ఎన్నికలలో బీసీ అభ్యర్థిని గెలిపించుకోనరట. మీది బీసీలకు దమ్ముంటే, అది కూడా బీసీలకు దమ్ముంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చేవేళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు, పార్లమెంటు ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక. సెల్ఫీ వీడియోలో చేవేళ్ల కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక మహేశ్వరం నియోజకవర్గం నేత మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతున్నాడని కొంతమంది బీసీ లీడర్లు అంటున్నారు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా. బీసీలకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే, అంటే బీసీలు ఓట్లకు బూట్లకు ఆశపడతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం అర్థమవుతుంది నీకు? ఏమైనా తలకాయ ఉండే మాట్లాడుతున్నావా? బుర్రలు ఏమైనా ఇంత మెదడు ఉండే మాట్లాడుతున్నావు? బుర్ర లేకపోతే బుర్ర ఉండాల్సిన జాగాలే ఉన్నదా, లేకపోతే ఆడికన్నా పోయిందా? బీసీ వాళ్ళు ఇక్కడ బూట్లకు ఆశపడతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే చేవేళ్ల ఎంపీగా బీసీని అభ్యర్థిని గెలిపించి చూపెట్టుండ్రి. మీకు దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే బీసీని గెలిపించుకోండి. ఇవి చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. బీసీలను కించపరిచేలా బీసీల సత్తాను సవాల్ చేసిన ఈ వ్యాఖ్యలు శుక్రవారం సోషల్ మీడియాలో పెను దుమారం రేపినాయి. కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యలు తమను అవమానపరిచేలా ఉన్నాయని వెనుకబడిన తరగతుల నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీల ఉన్నతిని అవమానించేలా, శక్తిని చులకన చేసేలా కాంగ్రెస్ నేత మాట్లాడిందని వారు మండిపడుతున్నారు. బీసీలు వాళ్ళకు కంపల్సరీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఎంబడబడతా ఉన్నారు. ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా. అంటే బీసీలు అంటే ఎట్లా కనబడతా ఉన్నారు చూడుండ్రల్లా. ఈ రెడ్డి సామాజిక వర్గ నాయకులందరూ, లీడర్లందరూ వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరినీ ఒక హీనంగా చీడ పురుగును చూసినట్టు చూస్తారు. గంజిలా ఈగను తీసి పారేసినట్టు తీసి పాడేస్తారు. మీరే దేనికి ఆశపడనోళ్ళు కానీ బీసీలు మాత్రం బూట్లకు ఆశపడేటోళ్ళట. ఓట్లకు నోట్లకు బూట్లకు ఆశపడేటోళ్ళట బీసీలట. దమ్ముంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి చేవేళ్ళని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఇక పోతే మరి బీసీ నాయకుని గెలిపించుకోర్రి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. దమ్ముంటే అంటే మరి వీళ్ళకి సవాల్ ఇసరరాదా? వీళ్ళకు మాట్లాడరాదా? నేను మాట్లాడద్దా మాటలు కానీ వాళ్ళకు మాట్లాడరాదా? ఎందుకయ్యా ఉట్టుకున్న నోరు ముంగటేసుకుంటారు? ఎందుకు ఇట్లా అబాస్ పాలవుతారు? మీ అహంకారము మీకేమన్నా ఉంటే మలిసి పెట్టుకోండ్రి, కానీ సామాన్య ప్రజల మీద, సామాజిక వర్గాల మీద చూపించకుండ్రి. మీ అగ్రకులం జులుము మీకే ఉంటే మీరు మలిసి పెట్టుకోండ్రి, కానీ వేరే వాళ్ళ మింగట వేరే వాళ్ళ మీద వేరే సామాజిక వర్గాల మీద రుద్దకుర్రి. ఇట్లా కుల రాజకీయాలకు తెరలేపకుండ్రి. అనవసరంగా లొల్లులు కొట్లాటలు జవడాలు అయ్యేటట్టు చేయకుండ్రి. మీకే ఉన్నది నోరు, ఇంకోళ్ళకి లేదా? ఆ వీడియో కూడా ఉన్నది వస్తాంది మీకు వినబెడతా నేను. ఆ వీడియో వినబెట్టినాకనే ఇంకా ఏం మాట్లాడాలి ఏం కథ, ఇక మీరే మాట్లాడతారో మీరే ఏం చేస్తారో ఆయనను మీ చిత్తశుద్ధికే వదిలేస్తాను. రైట్, ఆయన ఏం మాట్లాడిండు ఏం కథ మనం చూద్దాం. అది ఇక మీకు బాగా తెలుస్తుంది. ఇక ఈయనుండ్రి ఆయన మాట్లాడిన మాటలు. మహేశ్వరం నియోజకవర్గం 4:30 గంటల వార్తలు. మోహన్ రెడ్డి మాట్లాడితే వార్తలు చదువుతుండట ఈయనుండ్రి. ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా. బీసీలకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే
బూట్లకు ఆశపడకపోతే నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే సేవెల్లే ఎంపీ బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుర్రే మీ దమ్మో ధైర్యమో నిజమో నిజాయితీ ఉంటే ఇన్నరా మళ్ళోసారి ఇంటరా మళ్ళోసారి నుర్రి అర్థమైతుంది గంటల వార్తలు ఏ మోహన్ రెడ్డి మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది ఇక్కడైనా ఏటో ఏటో పోతుంది ఆశ చూడుండ్రి మరి ఇక్కడైనా లీటర్లు ఏమో మరి డౌట్ అనుమానం కొడతాను ఒకటే సవాల్ విసురుతున్నా బీసీలకు దమ్మో ధైర్యమో చిత్తశుద్ధి ఉంటే ఓట్లకు ఆశపడకపోతే బూట్లకు ఆశపడకపోతే చూడుర్రి ఈయన మాటలు ఇదన్నట్టు ఈయన జులుం మొత్తం మీద ఈయన క్షమాపణ చెప్పేదాకా ఏడదాకా ఉరికిస్తారో ఆడదాకా ఉరికినరోళ్ళ మొత్తం మీద ఇట్లా మాట్లాడేదందుకు జర్ర మళ్ళా ఎవరన్నా మాట్లాడేదందుకు ముంగటికి వచ్చినా కూడా వెనక ముందు అయితే అయ్యేటట్టు చేయండ్రి. ఇంత చిన్న చూపా బీసీలు అంటే ఇంత చిన్న చూపుతో మాట్లాడతాడు బూట్ల కాసపడతారు బీసీలు.